రాజధాని అమరావతి పరిధిలోని కురగల్లు గ్రామంలో భారీ మోసం వెలుగు చూసింది. రైతులను మోసం చేసిన సహకార సంస్థ ఉద్యోగి సుమారు 10 కోట్లతో పరారయ్యాడు. సొమ్ము భద్రంగా ఉంటుందని సహకార సంస్థలో దాచుకున్న రైతులు లబోదిబోమంటున్నారు. అమరావతి పరిధిలోని కురగల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో 140 మంది రైతులు 10 కోట్ల రూపాయల వరకు డిపాజిట్ చేశారు. రైతులు దాచుకున్న డబ్బులు, పొలం విక్రయించగా వచ్చిన డబ్బులను కురగల్లు సొసైటీలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. 2023 నుంచి పలు దఫాలుగా రైతులు పెద్ద మొత్తంలో ఉద్యోగి రమేష్ను నమ్మి ఆయన దగ్గర డిపాజిట్ చేశారు. నెల రైతులకు రావాల్సిన వడ్డీ డబ్బులను మొదటి తేదీనే ఇవ్వటంతో మిగిలిన వారు పెద్ద మొత్తంలో డిపాజిట్ చేశారు. ఒక్కో రైతు 1,00,000 నుంచి 90 లక్షల వరకు సొసైటీలో దాచుకున్నారు. అయితే సదరు ఉద్యోగి రైతుల నమ్మకంపై దెబ్బ కొట్టాడు. 2 ఖాతా పుస్తకాలను నిర్వహించి రైతులకు తెలియకుండానే వాళ్ల నగదును విత్డ్రా చేసుకున్నాడు. ఇదే ఉద్యోగి మంగళగిరి సొసైటీలో ఇన్ఛార్జ్ సీఈఓగా పనిచేసిన సమయంలో సుమారు 1,16,00,000 స్వాహా చేసినట్లు గుర్తించారు. 2022 నుంచి 2024 వరకు మంగళగిరి సొసైటీలో వడ్డీ డబ్బులు 74 లక్షల రూపాయల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మంగళగిరిలో జరిగిన కుంభకోణం బయటకు రావడంతో గుంటూరు జిల్లా సహకార సంఘం బ్యాంకు అధికారులు రమేష్ను సస్పెండ్ చేశారు. ఆయనపై మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కురగల్లు సహకార సంఘంలో పనిచేస్తున్నట్లు రైతులను నమ్మించిన రమేష్ ఓ మహిళా ఉద్యోగిని నియమించి రైతుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు, డిపాజిట్లు స్వీకరించి బాండ్లు ఇచ్చారు. ఈ నెల 21వ తేదీ నుంచి రమేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కురగల్లు రైతులు ఆందోళన చెందుతున్నారు. 8 లక్షల పైనే ఉన్నాయి మా డబ్బులు దాచుకున్నాము. బాండ్ ఇచ్చాడు, బాండ్ తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నాము. మేము కూలి పని చేసి దాచుకున్నాము. ఇప్పుడు మాకు అవసరమైన వస్తే బ్యాంకే లేదు. మా పరిస్థితి ఏంటి? ఇంకా 5 లక్షలు మా నాన్న ఇవ్వాల్సి నాకు దాంట్లో వేసాడు కట్నం డబ్బుల కింద. 6 నెలలు అవుతుంది. పొలం అమ్ముకొని కట్టుకున్నామండి. ఇక్కడ 34 లక్షలు వేసామండి. వడ్డీ తీసుకోలేదు. అమ్మాయి ఏమో వాళ్ళ భర్త లేడు, అవి తెచ్చుకొని వడ్డీ వేసుకొని తింటదిలేని అమ్మాయి గారేసాం. మొత్తం ఏమి ఇవ్వలేదు. మేము డబ్బులు ఎట్ట వేసుకున్నాము, తినకో 20 రూపాయలు భోజనం చేసుకొని వేసుకున్నాము. 7 లక్షలు వేసాను నేను. మాకు న్యాయం చేయాలండి. మేము దీంట్లో డిపాజిట్గా 25 లక్షలు వేసాము. అదేమి డబ్బులు మనం చూపిస్తే బాండ్లు ఫేక్ బాండ్లు అని చెప్తున్నారు. ఫేక్ బాండ్లు అయితే అంతకుముందు వడ్డీ ఇస్తానే ఉన్నారు మాకు. ఇప్పుడు చెప్తే అడిగితే బ్యాంకు వాళ్ళు మాకు సంబంధం లేదని అడుగుతున్నారు. మేము బ్యాంకు చూసేసాం కానీ మనుషులు చూసే డబ్బులే లేదు కదండి. ఇది మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. రమేష్ బాబును 2 నెలల క్రితం విధుల నుంచి తప్పించినట్లు ఈ నెల 21న కురగల్లు సొసైటీకి అతికించారు. తమకు న్యాయం చేయాలని మంగళగిరి సహకార సంఘం బ్యాంక్ వద్ద సోమవారం కురగల్లు రైతులు నిరసన తెలిపారు. రమేష్ బాబుపై నమ్మకంతో డబ్బులు పెడితే నిలువునా ముంచేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను ఇక్కడ 30 లక్షలు డిపాజిట్ చేశానండి. నాకు 2 ఆడపిల్లలండి. రేపు పిల్లలకు పెళ్లికి అవసరమైతే అత్యవసరం తీసుకోవడానికి ఉపయోగపడిద్ది అని ఇక్కడ దాచామండి. ఇప్పుడు ఆ డబ్బుకు రెస్పాన్స్ లేదు. మొత్తం 10,90,000 వేసాం. మొత్తం ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రతి నెల వడ్డీ తీసుకోవడమే కానీ మధ్యలో ఏదైనా అవసరం అయితే తీసుకుంటున్నాము. మళ్ళీ బాండ్లు కొత్త సంవత్సరానికి తిరగరాయించుకుంటున్నాము. అంతేగాని మాకు ఇంతవరకు ఏవి అబ్బాయి మోసం చేసినట్టు మాకేం ఇది లేదు. మాకు 3 రోజుల కిందటే తెలిసింది బోర్డు తిప్పేశాడు అన్న సంగతి. పోయిన నెల 30వ తారీఖున సస్పెండ్ చేస్తే వాళ్ళు మొన్న శనివారం రోజు వచ్చి అంటించారండి. అది పోయిన నెల మళ్ళీ వచ్చి వడ్డీలు ఇచ్చెళ్ళారు. మరి సస్పెండ్ అయిన ఆయన వచ్చి వడ్డీలు ఎలా ఇచ్చిపోయాడని అంటే అది మాకు సంబంధం లేదని మాట్లాడుతున్నారు. బ్యాంకి నుంచి వచ్చిన వడ్డీ ఇచ్చింది మాకు వాళ్ళు ప్రైవేట్గా ఒక అమ్మాయిని అపాయింట్ చేసుకున్నారంట. శ్రావణి అన్న అమ్మాయి వడ్డీ ఇచ్చెళ్ళింది. ఈ నెల మాత్రం రమేష్ గారు రాలేదు. ఇది ఆల్రెడీ రమేష్ బాబు గతంలో సస్పెండ్ అయ్యాడండి. సస్పెండ్ అయిన వ్యక్తి మళ్ళీ విధుల్లోకి ఎలా వచ్చి పనిచేస్తాడు, అతను సస్పెండ్ అయిన విషయాన్ని కూడా దాచిపెట్టి ఒక పథకం ప్రకారంగా మా వాళ్ళ యొక్క కష్టాజితాన్ని దోచుకోవడం జరిగింది. సో రోజుకి ఇందులో మా బాధితులందరూ కూడా పెరుగుతూ ఉన్నారు. మా బంధువులందరూ కూడా మేమందరం కోరుకునేది ఒకటే, మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారికి అభ్యర్థించుకోవడం జరుగుతూ ఉంది. దీన్ని సీరియస్గా తీసుకొని మా అందరికీ న్యాయం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. బాధితులు తమకు న్యాయం చేయాలని మంగళగిరి గ్రామీణ పోలీసులను ఆశ్రయించారు.